వందనాలు. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలు. ఇప్పుడు వరకు వేదాసులలో మీరు కాల్చిన రక్తాన్ని బట్టి, మీరు పలికిన మాటలను బట్టి ధ్యానిస్తుండగా, దేవా 7వ మాట గురించి నేను చెప్తుండగా, దేవా నేను వట్టిదాన్ని ఏమి తెలియదు కానీ నా ద్వారా బిడ్డలకి ఏ మాటలైతే చెప్పాలనుకుంటున్నావో మాలో ఉండి మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. చూడండి, యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఎందుకని మామూలుగా దేవుడు జీవించినప్పుడు ఎన్నో మాటలు చెప్పాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు. వాటన్నిటికంటే ఆయన లాస్ట్లో శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిన 7 మాటలకి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే దాని వెనకాల చాలా గొప్ప మర్మాలు ఉన్నాయి. అంటే పలికింది ఒక్క వాక్యం, ఒక్క పదమైన దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. అంటే దేవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తండ్రి చిత్త ప్రకారమే జీవించాడు. చూడండి, మన పిల్లలు ఉంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుండి మంచి దారిలో వెళ్ళాలని మనం అందరం అనుకుంటాం. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు అలా కాదు ఇలా చేయాలి అని చెప్తాం. ఒకవేళ వినకపోతే కొట్టైనా వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనుకుంటాం. అయితే దేవుడికి ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే దేవుడి దగ్గర చాలా సామర్థ్యం ఉంది. అసలు ఆయన పుట్టిన తర్వాత తండ్రి మాటే వినాలన్న ఆలోచన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చూడండి, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు కింద నుండి వచ్చిన స్థాయి మర్చిపోతారు. ఎప్పుడైనా వాళ్ళు ఒక పొజిషన్లో ఉండి వాళ్ళు మనం ఏదైనా హెల్ప్ అడిగామనుకోండి, వాళ్ళు ఒక్క మెట్టు కూడా దిగడానికి ఫీల్ అయిపోతారు. ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా చాలా బాధపడతారు. అదే దేవుడు అన్నీ ఉన్నా ఆయన స్థానం, ఆయన ఎక్కడున్నారంటే పరలోకం. కానీ ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనందరి కోసం. పాత నిబంధన ప్రకారం ఎవరైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు రక్తం చిందిస్తే కానీ వాళ్ళ తప్పుకి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. దేవుడు ఏమనుకున్నాడు అప్పట్లో? ధర్మశాస్త్ర ప్రకారం మనం చేసిన ప్రతి పాపానికి బలు ఇచ్చుకుంటూ పోతే లాస్ట్కి ఏ జీవి మిగలదు. అందుకని దేవుడు అది ఆలోచించి ఒక్క బలే, దానివల్ల సమస్త మానవాళి పాపం పరిహారార్థం అవ్వాలని చెప్పి యేసుక్రీస్తుని వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడి మాటకు విధేయత కలిగి తండ్రి అయిన దేవుడి మాట విధేయత కలిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేతిలో చాలా అధికారం ఉంది. ఉన్నప్పటికీ దేన్ని మిస్యూజ్ చేయలే, అక్కడ దేన్ని వ్యర్థంగా చేయలేదు. నాకు ఈ శక్తి ఉంది కదా, నేను ఇలా అంటే జరిగిపోద్ది అని ఎక్కడ తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడు. ఆయనలో తప్పులంచాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ ఆయన బైబిల్లో తప్పులంచాలని చేసిన వాళ్ళే, పరిశోధన చేసి చదివిన వాళ్ళే మారుతున్నారు తప్ప దాంట్లో ఒక్క తప్పు కనపడలేకపోతున్నారు. అంటే దేవుడు అంతా విధేయత కలిగి ఈ లోకంలో జీవించాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏం చేశాడంట? మనుషునిగా ఉండి తను తాను తగ్గించుకున్నంతగా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. మన పిల్లలు ఉంటారు, మా పిల్లలు ఉంటారు, ఇంతోళ్ళు వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏమని చెప్తే నువ్వు పో అంటారు. నేను చిన్నపిల్లలే. అదే పెద్ద వయసు వచ్చి వాళ్ళకి అంత జ్ఞానం ఉండి కూడా పేరెంట్స్ ఏమని చెప్తే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు పో అనే అంటారు. ఎవరు అంటే ఈ రోజుల్లో మనం ఎవరి మాట వినాలని కానీ వాళ్ళకి విధేయత చూపించాలని కానీ మనుషుల్లో ఎవరికి ఆ కాన్సెప్ట్ ఉండట్లా. అది సొంత తల్లిదండ్రులని బయట సమాజంలో ఎవరైనా పెద్ద మనిషిగా ఒక మాట చెప్పినా వాళ్ళ మాట అసలు వినాలనుకోరు, ముందు విధేయత చూపించాలనుకోరు. అదే దేవుడైతే ఆయన విధేయత చూపించి అలా ఆ మార్గంలో మనం వెళ్ళాలని నేర్పిస్తున్నాడు. చూడండి, మరణానికి అప్పగించబడినప్పుడు ఆయన నోరు తెరిచి చెప్తాడు కదా, నేను చెప్తే నా కింద ఎంతో మంది దూతల సైన్యం వచ్చి నన్ను కాపాడగలిగింది. కానీ దేవుడు ఆ మాట కూడా చెప్పలేదు. ఎందుకని?
ఆయన నలగొట్టబడడం, ఆయన మనందరి కోసం చనిపోవడం ఆయనకి ఇష్టమైంది. అందు విషయంలో ఆయన విధేయత చూపించాడు. అలా దేవుడు ఎలా అయితే తండ్రి అయిన దేవుడికి విధేయత చూపించాడో మనం కూడా ఈ 7వ మాటను బట్టి మనం కూడా మన పైన వాళ్ళకి కానీ, కొన్నిసార్లు మనకి కింద ఉన్న వాళ్ళు చెప్తారు ఒక మాట, అది కొంచెం ఆలోచిస్తే మనకు ఉపయోగపడింది, అయినా వినం. ఎందుకంటే వాళ్ళు నాకు కింద ఉన్నారు, వాళ్ళ మాట నేనేంటి వినేది అని. అలా ఉండకూడదు. ఎవరైనా చెప్పినప్పుడు ఆ మాట గురించి కొంచెం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అది మేలైతే చేయండి, లేదంటే వాళ్ళ దగ్గర సరే అని చెప్పి వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళని హర్ట్ చేసే ఆలోచన చేయకూడదు. ఎప్పుడు ఎవరైనా మనకు వచ్చేదని చెప్తున్నారు అంటే ఒకసారి వినాలి, నచ్చితే చేయాలి, లేక లేదు. అంతేగాని వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. రెండోది రోమా 12:1. చాలు. చూడండి, ఇక్కడ సమర్పించుకోవడం అనేది కనిపించిందా మీకు? అది యుక్తమైనది. ఫస్ట్ మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. రెండోది సమర్పించుకోవాలి. ఇప్పుడు మన ఆత్మ, ఇప్పుడు ఇక్కడ మనం 7వ మాటలో ఆత్మ గురించి చూసాం కదా. ఆత్మ గురించి చూసినప్పుడు దేవుడు ఫస్ట్ పుట్టినప్పటి నుండి తర్వాత చనిపోయే వరకు కూడా ఆయన ఆత్మ పరిశుద్ధంగానే ఉంది. చూడండి, మనం పుట్టినప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉంటాం. పెరిగే వరకు మనకు ఒక వయసు వచ్చి ఇది తప్పు అని తెలిసే వరకు మనం పరిశుద్ధంగానే ఉంటాం. చనిపోయేటప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా చనిపోతున్నామా? మనం చెప్పగలరు ఎవరైనా? నేను పుట్టినప్పుడు నా ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో నేను చనిపోయేటప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా చనిపోతున్నాను ఎవరైనా చెప్పగలరా? స్టిల్ నాతో కలిపి ఎవ్వరూ మన వాగ్దానం చేయలేము. ఎందుకంటే మన మనుషులు దేవుడు ఉన్నట్టు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడుగా అది దేవుడికే చెల్లింది, మనం చేయలేము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనం ఆ స్థితిలో ఉండలేమని తెలిసి మన కోసం మనం ఆయన చిత్త ప్రకారం చేయాలని తెలిసి ఆయన ఎలా సమర్పించుకున్నాడో మనల్ని కూడా మనం అలా దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన విషయంలో గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ మాటను చూస్తే మీకు ఒక భక్తుడు కూడా చెప్పాడు ఈ మాట, ఏమని? నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని కొత్త నిబంధనలో ఒక భక్తుడు చెప్తాడు. ఎవరో మీకు తెలిస్తే చెప్పండి. స్టెఫన్ని వాళ్ళందరూ చంపారు రాళ్లతో. ఆయన సువార్త చెప్తున్నాడని ఆయన మీద కోపం వచ్చి అప్పుడు పౌలు మార్చక ముందు సౌలు కూడా అక్కడ ఉంటాడు. వాళ్ళందరూ ఎవరైతే ఆయన హింసిస్తున్నారో వాళ్ళ బట్టల దగ్గర ఆయన కాపులాగా ఉంటాడు. అంటే అక్కడ ఏమని ఉండిద్ది? స్టెఫను చావుకి సౌలు కూడా అంగీకరించాడు అని ఉండిద్ది. అప్పుడు స్టెఫన్ ఏమంటాడో చూడండి. ఆయన అప్పుడే అపోస్తుల్లోకి వచ్చిన కొత్త ఆయన స్టెఫన్ కూడా. ఆయన గురించి మనకి ఎక్కువ అధ్యాయాలు కూడా ఉండదు, మేబీ 1-2 అధ్యాయాలే ఉంటాయి. చూడండి, ఇక్కడ స్టెఫన్, ఇక్కడ యేసు ప్రభు ఎలాగైతే చనిపోయినప్పుడు అన్నాడు నా ఆత్మను అప్పగించుకోమని. చూడండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మనం ఎప్పటి నుంచో భక్తిలో ఉన్న వాళ్ళకున్న విశ్వాసం కంటే స్టెఫను చూడండి తక్కువ రోజుల్లో దేవుడి గురించి చెప్తున్నట్టు మనకు కనిపించింది. ఆయన్ని కొడుతున్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు అంట ఆకాశంలో దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నట్టు ఆయన కనిపించింది. చాలు. స్టెఫను చూసినప్పుడు చూడండి, మనం చూస్తే మనకు కనిపించిద్దా దేవుడు కుడిపార్శ్వంలో కూర్చున్నట్టు కనిపించిద్దా? ఎందుకని? స్టెఫను ఆత్మ చాలా పరిశుద్ధంగా ఉంది. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఆయనకి ఆకాశం తెరవబడ్డం, ఆకాశంలో దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చోవడం కనిపించింది. అది కనిపించబట్టి దేవుడు ఏమన్నాడు? స్టెఫన్ ఏమన్నాడు? వెంటనే, దేవా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, వీళ్ళు నన్ను కొడుతున్నారు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్పాడు అక్కడ. అలాగే స్టెఫన్ అక్కడ ఏం చేశాడు? తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. రెండోది సమర్పించుకున్నాడు. మనం కూడా దేవుడు ఎలా అయితే తండ్రి అయిన దేవుడికి తాను విధేయత చూపించి సమర్పించుకున్నాడు, స్టెఫన్ ఎలాగైతే దేవుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సమర్పించుకొని తగ్గించుకున్నాడు. ఈరోజు 7వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం మనుషులమే తప్పుతాం, దేవుడికి ఆ విషయం తెలుసు. అందుకే మనకి ఆరాధన ఎందుకుందంటే
మనం రోజు ఆరాధన ఇంటి దగ్గర చేసుకుంటాం, అది కాదు. ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ వారం అంతట్లో చేసిన తప్పుల గురించి దేవుడి దగ్గర బహిరంగంగా చేయడం భయమైనా కానీ మనస్ఫూర్తిగా మన హృదయంలో చూడండి. పూర్వకాలంలో పౌలు అపోస్తులు ఉన్నప్పుడు వాళ్ళు రోజు ప్రతి ఒక్కరి ఇంట రొట్టె విరుస్తూ వచ్చేవాళ్ళు ఇంటింట. అయితే ఇప్పుడు రోజులు మారేది ప్రతి ఇంట రొట్టె విరవడం కుదరని పని కాబట్టి కొంతమంది సైంటిస్టులే కానీ కొంతమంది ఏం చేశారంటే ఏడో రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజున అందరూ చర్చికి వెళ్ళాలి, ఆ రోజు ఆరాధన చేయాలి అని. చూడండి, మన ఆదివారం వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని మనం దేవుడికి దగ్గరగా వెళ్తాం. అప్పుడు అలా మనం ఆదివారం చేయకపోతే దేవుడికి మనకి ఎడబాటు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ వారం నేను ఏదో తప్పు చేశాను, నేను బలలో చేయవేయను, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోలేదు అనుకో, నెక్స్ట్ వారానికి ఆ పాప భారం బరువు అయిపోద్ది. నెక్స్ట్ వారానికి కూడా చేయడానికి ముందుకు రాలేము. ఆ నెక్స్ట్ వారం అలా దేవుడికి మనకి దూరం ఎక్కువైపోద్ది. అలా ఎప్పుడు చేయొద్దు. ఎవరైనా ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు మనం దేవుడి దగ్గర చూడండి, మన తల్లిదండ్రులు మన స్నేహితులు ఎవరైనా మనం చేసిన తప్పు చెప్తే చీ అంటారు. దేవుడు ఎంత ఘోర పాపం చేసినా చీ అని ఎప్పుడు అంటారు. మనల్ని శిక్షించినా, ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా మనకు తోడుగా ఉంటాడు. ఆ మాటలో కూడా మనం ఆ దారిని వెళ్తే పడిపోతామని తెలిసినా వెళ్ళినప్పుడు పడిపోయినా దాన్ని మాన్పించేది మాత్రం దేవుడే. అలాగే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఈ వారం బల్ల తీసుకోకూడదు అనుకోకూడదు. దేవుడి దగ్గరకు వచ్చి నా పాపం ఒప్పుకొని ఇంకెప్పుడు చేయను అని దేవుడి దగ్గర అండర్స్టాండింగ్ తీసుకొని మనం బలలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుడికి మనకి సహవాసం పెరిగిద్ది. చూడండి, దేవుడు ఎప్పుడు ఆయన తండ్రితో సంభాషణ చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రసంగాలు చెప్పనివ్వండి, సువార్తలకు వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడికి ఇవ్వాల్సిన టైం ఆయన ఇస్తూనే ఉన్నాడు తండ్రికి. గెత్సేమనే తోటలోకి వెళ్ళి కానీ అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో తప్పిపోయినప్పుడు, దేవుడికి దూరం అయిపోయామని అలా ఉండకుండా దేవుడి దగ్గరికి రావాలి. మనల్ని మనం సరి చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా మన ఆత్మను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు మన సమర్పణ ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. ఈ చిన్న మాట దేవుడు దీవించుగాక.